దొంగ దొరకనంత కాలం దొంగ ఏంటంట, దొరేనంట. అవునా కదా సామెత? దొంగ దొరికాకే దొంగ అవుతాడు. అప్పటి వరకు ఎలా తిరుగుతాడు? ఆ గిల్ట్ ప్రూవ్ అయ్యే వరకు, అతని మిస్టేక్ కోర్టులో రుజువు అయ్యే వరకు ఏమంటాడు? ఏం చేయలేదండి, వీళ్ళే తప్పు, వీళ్ళే తప్పిదస్తులు, నన్ను పట్టుకున్నారు కదా వీళ్ళే తప్పిదస్తులు అంటాడు. బట్ వన్స్ ద గిల్ట్ ఇస్ ప్రూవ్డ్, అప్పుడు అంటాడు అవును నిజమే చేశాను అని అప్పుడు ఒప్పుకుంటాడు. ఇప్పుడు రహస్యంగా ఉన్న ఆకాను చేసిన ఆ పాపాన్ని దేవుడు ఇప్పుడు బహిర్గతము చేస్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం నా సీక్రెట్సే ఎవ్వరికి తెలీదు, నో వన్ నోస్ ఇట్, నో వన్ సీస్ ఇట్, ఎవ్వరు చూడట్లేదు, ఎవ్వరికి తెలీదు, ఎవ్వరు పట్టించుకోరు, దాన్ని అలా సీక్రెట్ గా ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. కానీ నీకు దేవుడికి మధ్యలో సీక్రెట్ లైఫ్ ఏది లేదని తెలుసా నీకు చెల్లెమ్మ, తమ్ముడు? తెలుసా దేవునికి నీకు మధ్యలో సీక్రెట్స్ ఏమి? నువ్వెంత సీక్రెట్ పెట్టినా అదంతా ఓపెన్ సీక్రెట్ దేవునికి తెలుసా?